మనం ప్రీవియస్ సెషన్స్లో మ్యాటర్ అనే పదార్థం పార్టికల్స్ ద్వారా తయారైందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అండ్ ఈ పార్టికల్స్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో ఈ మ్యాటర్ అనే ఒక సబ్స్టెన్స్, ఒక పదార్థం ఎందుకు రకరకాలుగా ఉంటుంది, రకరకాల ఫామ్స్లో ఎందుకు ఉంటుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. సో రకరకాల ఫామ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్న పదార్థాలు చూడండి మీరు, అన్నీ ఒకటేగా ఉంటాయా లేదా డిఫరెంట్గా ఉంటాయా? డిఫరెంట్గా ఉంటాయి కదా. ఒక పదార్థం డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఒకటి ఏంటంటే ఒక ఐరన్ క్యూబ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ ఐరన్ క్యూబ్ అనే ఒక పదార్థం, ఈ బీకర్లో ఉన్న వాటర్ రెండు ఒకటేనా లేదా వేరువేరా? రెండు వేరు అనేది నా వాదన. సో ఎలా ఇవి రెండు వేరు అని చెప్తున్నానంటే, ఒక ఐరన్ క్యూబ్ నేను ఈ హ్యాండ్లో తీసుకున్నాను అనుకోండి. సో ఐరన్ క్యూబ్ని నేను చేతిలో పట్టుకోగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు సీ ఇట్. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ హ్యావింగ్ సమ్ డెఫినెట్ షేప్. అవునా? అదే కానీ నేను వాటర్ని నా చేతిలో పోసాను అనుకోండి, డూ యూ థింక్ దట్ ద వాటర్ విల్ బీ ఇంటాక్ట్ అండ్ స్టే ఇన్ మై హ్యాండ్ ఇఫ్ ఐఎమ్ పోర్ ఇట్ ఆన్ టు మై పామ్స్? అది స్లిప్ అయిపోతాయి కదా, అలానే జారిపోతాయి. ఎందుకు వాటర్ అనేవి ఇలా జారిపోతున్నాయి? కానీ ఇక్కడ ఐరన్ చూసినట్లయితే ఒక ప్రాపర్ డెఫినెట్ షేప్తో నేను దాన్ని ఎందుకు పట్టుకోగలుగుతున్నాను అనేది క్వశ్చన్. సో ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ అసలు ఈ రెండింటికి కూడా తేడాని మనం గమనించాలి. అది ఏంటంటే ఐరన్ అనేది ఐరన్ పార్టికల్స్ ద్వారా తయారైందనమాట. ఐరన్ పార్టికల్స్ ద్వారా తయారైంది. ఈ వాటర్ అనేది వాటర్ పార్టికల్స్ ద్వారా తయారైంది. సో ఇప్పుడు రెండు కూడా పార్టికల్స్ ద్వారానే కదా తయారయ్యాయి. అంటే పార్టికల్స్ ద్వారా తయారైనప్పుడు వాటికంటూ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. సో క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నప్పుడు రెండు ఎందుకు ఒకటేగా ఉండట్లేదు? మరి వాటర్ ఏదో డిఫరెంట్గా ఉంది, మరి అయన్ ఏదో డిఫరెంట్గా ఉంది. అంటే ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ రెండు సబ్స్టెన్సెస్లో. అసలు ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటన్న విషయాన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకుంటాం. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఒక పార్టికల్ మ్యాటర్లో అట్రాక్ట్ చేసుకుంటాయి అన్న విషయం మనకు తెలుసు. సో పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయన్ వాటర్ పార్టికల్స్ రెండిట్లో పార్టికల్స్ అనేవి ఒకదాని ఒకటి అట్రాక్ట్ అవుతాయి. సో ఇవి అట్రాక్ట్ అవుతాయి అన్నప్పుడు దేంట్లో ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది అనే దాన్ని బట్టి వాటి యొక్క బిహేవియర్ కూడా ఉంటుందన్నమాట. అది ఎలా తెలుసుకుందామంటే మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకున్నాం. అది ఏంటంటే ఒక చిన్న పిల్లాడు వాటర్ దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ఓకే, అండ్ హీ విల్ యూస్ హిస్ హ్యాండ్ టు కట్ త్రూ వాటర్ అండ్ హీ విల్ హోల్డ్ దిస్ వాటర్ ఇన్ హిస్ హ్యాండ్. ఈ ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్పిందంటే ఈ వాటర్కి మధ్య, వాటర్ పార్టికల్స్కి మధ్య ఆ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఒక తక్కువ ఫోర్స్తో ఇట్లా వాటర్ని కట్ చేసి ఆ పిల్లవాడు ఇలా పట్టుకొని హీఈస్ ఏబుల్ టు ప్లే విత్ దట్ వాటర్ వేర్ ద వాటర్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్ బికాస్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద పార్టికల్ టు పార్టికల్ ఇన్ వాటర్ అనమాట. ఇప్పుడు అదే వాటర్ ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ ఐరన్ తీసుకున్నాను అనుకోండి, ఒక పెద్ద ఐరన్ షీట్ తీసుకున్నాను అనుకోండి. అదే పిల్లాడు కెన్ హీ కట్ త్రూ దిస్ ఐరన్ షీట్ అండ్ పిక్ అప్ దట్ ఐరన్ షీట్ ఇన్ హిస్ హ్యాండ్? అది పాసిబులా? నాట్ పాసిబుల్. ఎందుకు నాట్ పాసిబుల్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ ఐరన్ అనేది పార్టికల్స్ ద్వారా తయారైంది. ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఒకదానికి మధ్య చాలా స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంది. అందువల్ల ఆ పిల్లవాడు వాడే చేయి ద్వారా అప్లై చేసే ఫోర్స్ ఇట్స్ నాట్ ఎనఫ్ టు బ్రేక్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ఐరన్. అందువలనే హీఈస్ నాట్ ఏబుల్ టు కట్ త్రూ ఐరన్ అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ ఇన్ హిస్ హ్యాండ్స్ అన్నమాట. సో ఇది మనకి ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆఫ్ ఐరన్ ఇస్ మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద వాటర్. అవునా? సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు అయన్ క్యూబ్ని తీసుకున్నాము, వాటర్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ అయన్ క్యూబ్ మనం చూసినట్లయితే దీనికి ఒక ప్రాపర్ డెఫినెట్ షేప్ ఉంది. కానీ ఇక్కడ వాటర్కి చూసినట్టయితే ఒక డెఫినెట్ షేప్ అంటూ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఐరన్ క్యూబ్ అనే సబ్స్టెన్స్ నేను ఈ చేతిలో పెట్టినా కూడా ఒక పర్టికులర్ వాల్యూమ్ ఇన్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ అదే ఐరన్ క్యూబ్ నేను ఈ చేతిలో పెట్టినప్పటికి కూడా ఒక పర్టికులర్
ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో అంటే ఈ అయన్ అనే పదార్థానికి ఒక డెఫినిట్ షేప్, ఒక డెఫినిట్ వాల్యూమ్ అనేది ఉంది అన్నమాట. అవునా? సో డెఫినిట్ షేప్, డెఫినిట్ వాల్యూమ్ ఉంది అని మనం చెప్పడానికి గల కారణం ఏంటి మరి? అది ఎందుకు ఉందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఎందుకు ఆ డెఫినిట్ షేప్, డెఫినిట్ వాల్యూమ్ ఉంది అంటే ఇదే రీజన్. ఈ అట్రాక్షనే రీజన్. ఈ అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కువగా ఈ అయన్ పార్టికల్స్లో ఉన్నదాని వల్ల ఏం జరుగుతుందంటే, ఒక సెకండ్ ప్రాపర్టీ, పార్టికల్కి మధ్య స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది ఐరన్లో, కానీ వాటర్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇందువల్ల ఏం జరుగుతుందంటే, ఒక పార్టికల్ చాలా దగ్గరికి వచ్చిన దానివల్ల ఒకటి కలిసి ఒక పెద్ద లంప్ ఆఫ్ మాస్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే పార్టికల్కి మధ్య లెస్ అట్రాక్షన్ ఉంది. అందువల్ల వాటిలో స్పేస్ అనేది ఉంది. అందువల్లనే మనం వాటర్ పోసినప్పుడు ఈ స్పేస్ ఉన్నదాని వల్ల ఒకదాని మీద ఒకటి ఈజీగా జారిపోతున్నాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు హోల్డ్ ఇట్ టుగెదర్ బికాస్ దే హ్యావ్ వెరీ వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. కానీ ఇక్కడైతే అట్లనే జారిపోవట్లేదు. ఐరన్ నేను పెట్టినప్పుడు ఐరన్గానే ఉంటుంది, అంతేగాని ఒక ఐరన్ మీద ఒకటి జారిపోవట్లేదు. ఎందుకంటే వాటి పార్టికల్కి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఓకే, నాకు ఒక్కటి చెప్పగలరా? ఇప్పుడు అయన్ని నేను హీట్ చేసినట్లయితే అది అయన్ కూడా స్లోగా జారిపోతుంది, తనంతకు తను స్లోగా జారిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటారు? ఎందుకు పాసిబుల్ అంటారు? ఆలోచించండి. సో ఇక్కడ మనం ఒకటి చెప్పాం, అది అలా వాటర్ ఫ్లో అవ్వడానికి గల రీజన్ ఏమని చెప్పాం? పార్టికల్కి మధ్య అట్రాక్షన్ అని చెప్పాం. అంటే ఇక్కడ నేను హీట్ చేసినప్పుడు ఏం చేస్తున్నానంటే కొంత టెంపరేచర్ అనేది అయన్కి ఇస్తున్నా, అంటే కొంత ఎనర్జీ అనేది ఐరన్కి ఇస్తున్నా. ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఒక పార్టికల్కి మధ్య ఉన్న అట్రాక్షన్ని ఓవర్కమ్ చేస్తుంది. అందువల్లే అయన్ విల్ ఫ్లో విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. దాని యొక్క స్టేట్ అనేది మారుతుంది అన్నమాట. దాని యొక్క ఐడెంటిటీ అనేది మారిపోతుంది నేను టెంపరేచర్ అనే ఒక్క చిన్న చేంజ్ చేసినప్పుడు. అర్థమైందా డిఫరెన్స్? సో మై అయన్ హ్యాస్ ఎ డెఫినిట్ షేప్ అండ్ డెఫినిట్ వాల్యూమ్ బికాస్ ఆఫ్ మోర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ ఇంటర్ పార్టికల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఒక పార్టికల్కి మధ్య ఎక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్న దానివల్ల, అండ్ అట్ ద సేమ్ టైం ఇందువల్ల తక్కువ స్పేస్ అనేది ఉందన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ అయన్ అనే పదార్థాన్ని నేను కంప్రెస్ చేయగలనా? డూ యూ థింక్ ఇట్ ఈస్ ఈజీ టు కంప్రెస్ దిస్ అయన్ జస్ట్ విత్ హ్యాండ్? No, right? Not possible. That is the reason you see a big hydraulic press are used actually. You watch in YouTube, okay? There are a lot of videos. ఈ వీడియోస్లో ఆ హైడ్రాలిక్ ప్రెస్ యూస్ చేసి అయన్ని కంప్రెస్ చేస్తారు. అంటే దాన్ని కంప్రెస్ చేయాలి అంటే మనకు చాలా ఎనర్జీ కావాలి, చాలా ఫోర్స్ అనేది అప్లై చేయాలి. అందువల్లే ఈ సాలిడ్స్ ఏంటంటే దే ఆర్ నాట్ సాలిడ్స్ అంటున్నాను. ఈ అయన్ అనే పదార్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కంప్రెసిబుల్ అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీలీ కంప్రెసిబుల్. యూ అండర్స్టాండ్? ఇంకొక విషయం ఏంటంటే, మనం డిఫ్యూజన్ అంటే ఏంటి అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అసలు డిఫ్యూజన్ అంటే ఏంటి? ఒక సబ్స్టెన్స్లో ఉన్న పార్టికల్స్ అవి ఎక్కడైతే లేవో అక్కడికి వెళ్ళడం అనమాట. అంటే సబ్స్టెన్స్ ఈజ్ యాక్చువల్లీ మిక్సింగ్ విత్ అదర్ సబ్స్టెన్సెస్ బై మూవింగ్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ అనమాట. సో ఎక్కడైతే ఉందో అక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ అంటాం, ఎక్కడైతే లేదో అక్కడ లోయర్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఇప్పుడు నేను ఒక 2 ఐరన్ క్యూబ్స్ తీసుకున్నాను అనుకోండి. డూ యూ థింక్ దిస్ ఐరన్ క్యూబ్ పార్టికల్స్ క్యాన్ డిఫ్యూజ్ ఇన్ టు దిస్ ఐరన్ క్యూబ్? ఇస్ ఇట్ పాసిబుల్? ఫస్ట్ థింగ్, నాట్ పాసిబుల్ కదా. 2 ఐరన్ క్యూబ్ ఐ కెన్ జస్ట్ హోల్డ్ దెమ్ క్లోజ్ టు వన్ అనదర్. కానీ అంతేగాని నేను ఐరన్ మొత్తాన్ని ఇంకో ఐరన్ క్యూబ్లో పంపించలేను కదా. ఎందుకు పంపించలేను? 2 reasons. We know that diffusion depends on 2 reasons. ఒకటి ఏంటంటే kinetic energy of the particles in which the substance is diffusing, అండ్ రెండో విషయం ఏంటంటే the medium into which it is diffusing. ఇప్పుడు మనం మీడియంని చూసినట్లయితే ఆ మీడియంలో పార్టికల్కి మధ్య చాలా తక్కువ స్పేస్ ఉంది. అందువల్ల ఏంటంటే డిఫ్యూజన్ కూడా ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్. కానీ మనం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ చూసినట్లయితే ఈ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ చాలా తక్కువ ఉంది. దేంట్లో? ఈ అయన్ క్యూబ్లో. మరి వాటర్లో ఎలా ఉంది? ఎలా దాన్ని నేను తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ కంటిన్యూస్లీ మూవింగ్ కదా, కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. మూవ్ అవుతూనే ఉన్నప్పుడు వాటికంటూ ఒక కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండాలి కదా. మరి ఇక్కడ సాలిడ్స్లో అవి మూవ్ అవుతున్నాయన్న విషయం మనకి ఎలా తెలుస్తుంది? డూ యూ థింక్ దే ఆర్ రియల్లీ మూవింగ్? ఎస్, దే ఆర్ మూవింగ్. కానీ వాటి ప్లేసెస్లో నుంచి అవి కంప్లీట్గా మూవ్ అవ్వట్లేదు, కానీ ఒక మోషన్ అయితే ఉంటుంది. అది ఏంటంటే వైబ్రేషనల్ మోషన్ అనేది ఉంటుందన్నమాట.
సో ఒక పార్టికల్ అనేది ఫిక్స్డ్ ఒక ప్లేస్లో ఉంది, కానీ తన ప్లేస్లో నుంచి తను ఇట్లా వైబ్రేట్ అవుతుంది అనమాట. కానీ వాటర్లో చూసినట్లయితే దే ఆర్ ఏబుల్ టు మూవ్. ఎందుకు ఇక్కడ పార్టికల్స్ అనేవి మూవ్ అవ్వగలుగుతున్నాయి, ఇక్కడ ఎందుకు మూవ్ అవ్వగలగట్లేదంటే ఒకటి ఏంటంటే స్పేస్ బిట్వీన్ పార్టికల్ ఈజ్ వెరీ లెస్ అనమాట. ఇంకోటి ఏంటంటే అట్రాక్షన్ ఈజ్ మోర్. కాబట్టి ఒక పర్టికులర్ రూమ్ టెంపరేచర్లో మనం చూసినట్లయితే ఇక్కడ పార్టికల్కి మధ్య అట్రాక్షన్ ఎక్కువ ఉన్నదానివల్ల మనకు ఆ ఐరన్కు దొరికే ఎనర్జీ అనేది సరిపోదన్నమాట తనంతకు తను మూవ్ అవ్వడానికి. కానీ అదే వాటర్లో చూసినట్టయితే ఆ వాటర్కి పార్టికల్ మధ్య అట్రాక్షన్ తక్కువ ఉన్నదానివల్ల దే విల్ హ్యావ్ అట్ రూమ్ టెంపరేచర్ సర్టన్ టెంపరేచర్, ఒక టెంపరేచర్ దానికంటూ తన కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ ఈ పార్టికల్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట ఐరన్ కంటే. అందువల్లనే దిస్ పార్టికల్స్ ఆర్ ఏబుల్ టు మూవ్ అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనం డిఫ్యూజన్ అనే థింగ్ని చూసినట్లయితే దిస్ హ్యావ్ లో కైనెటిక్ ఎనర్జీ వెరాస్ దిస్ హ్యావ్ హై కైనెటిక్ ఎనర్జీ. అందువల్లనే ఒక సాలిడ్ని ఇంకో సాలిడ్లోకి డిఫ్యూజ్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో సాలిడ్ కెనాట్ డిఫ్యూజ్ ఇంటూ సాలిడ్ దట్ ఈజీలీ. యూ అండర్స్టాండ్? అవుట్ ఆఫ్ టూ రీజన్స్. వన్ ఈస్ ద పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ హ్యావ్ వెరీ లో కైనెటిక్ ఎనర్జీ అండ్ ద పార్టికల్స్ ఈ సాలిడ్లో చాలా క్లోజ్గా ప్యాక్ అయి ఉన్నాయి. అర్థమైందా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ వీ అండర్స్టూడ్ దాట్ ఇప్పుడు ఈ అయన్ క్యూబ్ ఏదైతే ఉందో వీటికి కొన్ని సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ని మనం చూసాం. ఒకటి ఏంటంటే దానికి ఒక డెఫినెట్ సైజ్ ఉంది, ఒక డెఫినెట్ షేప్ అనేది ఉంది, అండ్ ఈ అయన్ క్యూబ్ నేను కంప్రెస్ చేయలేకపోతున్నాను. అండ్ ద ఫోర్త్ వన్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇస్ ఈ సాలిడ్ అనేది ఒక దాంట్లో ఒకటి డిఫ్యూజ్ అనేది అవ్వట్లేదు అన్న విషయాన్ని తెలుసుకున్నాను. అంటే ఈ సాలిడ్ క్యూబ్ అనేది ప్రాపర్ రిజిడ్ సబ్స్టెన్స్ లాగా ఉంది, అంటే ఒక సింగిల్ ఎంటిటీలా ఉందన్నమాట. అర్థమైందా? సో ఇంకా దీన్ని అర్థం చేసుకోవడంలో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ అయన్ బదులు నేను ఈ చాక్ తీసుకున్నాను అనుకోండి. సో ఈ చాక్ అనే దాన్ని నేను ఈ చాక్ని తీసుకున్నాను అనుకోండి. ఈ చాక్లో మనం చూసినట్లయితే దీనికంటూ ఒక డెఫినెట్ షేప్ అనేది ఉందా? సో ఇది చూడడానికి నాకు సిలిండ్రికల్గా ఉంది, ఇక్కడి నుంచి చూసినా సిలిండ్రికల్గా ఉంది, నా చేతి మీద చూసినా సిలిండ్రికల్గానే ఉంది, లేదా ఇలా చూసినా కూడా ఇది సిలిండ్రికల్గానే ఉంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం దీనికంటూ ఒక డెఫినెట్ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూమ్. అంటే ఎలా చెప్పచ్చు అంటే ఇక్కడ పెట్టాననుకోండి ఈ స్పేస్లో ఇది కొంత వాల్యూమ్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ పెట్టాననుకోండి ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద సేమ్ వాల్యూమ్ యాజ్ ఇట్ వాస్ ఆక్యుపైయింగ్ ఇన్ దిస్ హ్యాండ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చాక్ ఏదైతే ఉందో దీనికి ఒక డెఫినెట్ స్పేస్, డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే డూ యూ థింక్ ఇట్ కెన్ బి కంప్రెస్డ్ ఈజీలీ? దీన్ని నేను ఈజీగా కంప్రెస్ చేయొచ్చు జస్ట్ ఇలా చేత్తో? కష్టం కదా. దీన్ని కంప్రెస్ చేయాలంటే ఐ హ్యావ్ టు సప్లై సో మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఐ హ్యావ్ టు పుట్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ టు బ్రేక్ దిస్ ఇన్ ద సెన్స్ టు కంప్రెస్ దిస్. సో కంప్రెసిబిలిటీ అనేది ఇక్కడ చాలా కష్టం. అర్థమవుతుందా? అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ డిఫ్యూజన్. ఇప్పుడు నేను ఒక చాక్ పీస్, రెండు చాక్ పీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బ్రేకింగ్ దిస్. డూ యూ థింక్ ఐ కెన్ డిఫ్యూజ్ దిస్ చాక్ పీస్ ఇన్ టు దిస్ చాక్ పీస్? నాట్ పాసిబుల్, బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్లీ అరేంజ్డ్. ఈ క్లోజ్ అరేంజ్మెంట్ వల్ల అండ్ ఈ పార్టికల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ వల్ల ఇవి రెండు ఒకదాంట్లో ఒకటి డిఫ్యూజ్ అయితే కావు. అవునా కాదా? కానీ అదే వాటర్ తీసుకోండి, ఒక వాటర్ బీకర్లోకి ఇంకో వాటర్ని యాడ్ చేసామనుకోండి, ఈ పార్టికల్స్ వాటర్లో ఉన్న పార్టికల్స్ ఈ వాటర్లోకి హ్యాపీగా ఈజీలీగా డిఫ్యూజ్ అయిపోతాయి. ఎందుకంటే దే హ్యావ్ స్పేసెస్ అండ్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్ అన్నమాట. అర్థమైందా? సో ఇలాంటి పదార్థాలు వేటికైతే ఒక డెఫినెట్ షేప్, ఒక డెఫినెట్ వాల్యూమ్ ఉంటుందో, ఏ సబ్స్టెన్స్ అయితే విచ్ ఆర్ నాట్ డిఫ్యూజ్ ఇంటూ వన్ అనదర్ అనేది డిఫ్యూజన్ అనేది కష్టమో, ఏ సబ్స్టెన్సెస్కి అయితే కంప్రెసిబిలిటీ అనేది దాన్ని కంప్రెస్ చేయాలంటే కష్టమో, వాటిని మనం సాలిడ్స్ అని పిలుస్తామన్నమాట. అర్థమైందా? సో ఈ సాలిడ్స్ని అర్థం చేసుకోవడంలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటి ఏంటంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను అనుకోండి. ఈ రబ్బర్ బ్యాండ్ నా చేతిలో పెట్టుకున్నప్పుడు దాన్ని నేను సాలిడ్ అని పిలవచ్చా? సో సాలిడ్స్ హ్యావ్ డెఫినెట్ షేప్ అన్న విషయం మనం అర్థం చేసుకున్నాం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ ద్వారా. అంటే ఈ రబ్బర్ బ్యాండ్కి డెఫినెట్ షేప్ ఉందా అసలు అనేది క్వశ్చన్. ఉంది, డెఫినెట్ షేప్ అనేది ఉంది. నేను ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు దట్ ఈస్ హ్యావింగ్ ఏ ప్రాపర్ డెఫినెట్ షేప్. కానీ మనం రబ్బర్ బ్యాండ్ని ఇలా పుల్ చేసినప్పుడు ఆ షేప్ అనేది పోయి ఇంకా పెద్ద షేప్లోకి వస్తుంది కదా. ముందు ఇలా ఉన్న రబ్బర్ బ్యాండ్ ఒక్కసారి నేను పుల్ చేస్తూనే ఇంకా పెద్దదవుతుంది కదా. సో ఇది ఎలా సాధ్యం?
ఎలా సాధ్యం అంటే రబ్బర్ బ్యాండ్లో ఉండే పార్టికల్స్కి ఒక ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. అది ఏంటంటే దే కెన్ యాక్చువల్లీ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్ అవ్వడం వల్ల కొంత ఫోర్స్ నేను అప్లై చేసినంత వరకు దే కెన్ స్ట్రెచ్, అండ్ ఈ ఫోర్స్ నేను ఒక్కసారిగా రిలీజ్ చేసిన వెంటనే దే విల్ కమ్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అనమాట. కానీ అదే ఫోర్స్ని కానీ నేను ఎక్కువగా అప్లై చేసినట్లయితే ఈ మాలిక్యూల్ ఆఫ్ ద రబ్బర్ ఉన్న మధ్య రెండింటి మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ అనేది నేను బ్రేక్ చేయగలుగుతాను. అందువల్ల అప్పుడు రబ్బర్ బ్యాండ్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి షుగర్ తీసుకుందాం. ఈ షుగర్ని మన దగ్గర ఉన్న ఒక సిలిండ్రికల్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే అది నా చేతిలోకి తీసుకొని వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద షుగర్ అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి. మీరేం చెప్తారు? ద షేప్ ఆఫ్ ద షుగర్ ఇస్ సిలిండ్రికల్ అని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు? ద షుగర్ టుక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ అని మీరు నాకు ఒక రీజన్ చెప్తారు, అవునా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ సిలిండ్రికల్ కంటైనర్లో ఉన్న షుగర్ని ఒక స్పెరికల్ కంటైనర్లకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ స్పెరికల్ కంటైనర్ని నా చేతిలోకి తీసుకొని మేము మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద షుగర్ అని. ఇప్పుడేం చెప్తారు మీరు? ద షేప్ ఆఫ్ ద షుగర్ ఇస్ స్పెరికల్ అని చెప్తారు. బికాస్ ద షుగర్ ఇస్ టేకింగ్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ అనే ఒక రీజన్ ఇస్తారు, అవునా? సో డస్ దట్ మీన్ దట్ ద షుగర్ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ షేప్ ఫ్రమ్ సిలిండ్రికల్ టు స్పెరికల్? అంటే డస్ దట్ మీన్ షుగర్ డు నాట్ హ్యావ్ డెఫినిట్ షేప్? సో ఒకవేళ డెఫినిట్ షేప్ అంటూ లేదు అంటే షుగర్ ఈజ్ నాట్ ఎ సాలిడ్, అవునా కదా? బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. షుగర్ ఈజ్ ఎ ప్యూర్ సాలిడ్. ఎందుకు అది సాలిడ్ అంటే ఈ షుగర్ ఈజ్ మేడప్ ఆఫ్ షుగర్ క్రిస్టల్స్ అనమాట. ఈ క్రిస్టల్స్ విల్ హ్యావ్ ఎ డెఫినిట్ షేప్ అండ్ దే విల్ ఆల్సో ఆక్యుపై డెఫినిట్ వాల్యూమ్ అనమాట. అది ఎలా అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే ఈ సిలిండ్రికల్ కంటైనర్లో ప్లేస్ చేసిన షుగర్ని ఈ చేతిలోకి తీసుకోండి, ఇట్లా స్పెరికల్ కంటైనర్లో ప్లేస్ చేసిన షుగర్ని ఈ చేతిలోకి తీసుకోండి. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేయండి. మీరు చూసినట్లయితే ఇవి బోత్ విల్ బి మేడప్ ఆఫ్ క్రిస్టల్స్ అండ్ ఈచ్ క్రిస్టల్ విల్ హ్యావ్ ఎ డెఫినిట్ షేప్ అనమాట. సో దాని యొక్క షేప్ అనేది ఒక ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆల్సో ఆక్యుపై డెఫినిట్ వాల్యూమ్. అందువల్లనే మనం షుగర్ని ఆల్వేస్ ఏ సాలిడ్ అని పిలుస్తాము. అర్థమైందా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఒక స్పాంజ్ తీసుకుందాం. మనం స్పాంజ్ తీసుకున్నట్లయితే బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు అండర్స్టాండింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ స్పాంజ్, నాకు ఒక క్వశ్చన్. సాలిడ్స్ అనేవి నాట్ కంప్రెసిబుల్, అవునా కదా? అది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో సాలిడ్స్ అనేవి నాట్ కంప్రెసిబుల్ అన్నట్లయితే నా చేతిలో ఏదైతే స్పాంజ్ ఉందో ఐఎమ్ ఏబుల్ టు కంప్రెస్ ఇట్, అవునా? సో కంప్రెస్ చేయగలుగుతున్నాను అంటే మే ఐ సే దట్ స్పాంజ్ ఈజ్ నాట్ ఎ సాలిడ్? నో, స్పాంజ్ ఈజ్ ఎ సాలిడ్. అది ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ యూ ఫర్దర్ ఐ వాంట్ టు టెల్ యూ హౌ ద స్పాంజ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మేడ్. ఈ స్పాంజ్ని మనం చూసినట్లయితే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఎ మెటీరియల్, అవునా? ఈ మెటీరియల్ అనేది ఏదైతే ఉందో దే హ్యావ్ సమ్ స్పేస్ ఇన్సైడ్ దట్. సో ఈ స్పాంజ్ లోపల కొన్ని ఎయిర్ హోల్స్ ఉన్నాయన్నమాట. అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్ హోల్స్ ఏం జరుగుతుందంటే ఈ మెటీరియల్ అనేది కంప్రెస్ అవుతుంది అండ్ బికాస్ దెర్ ఈస్ ఎయిర్ ప్రజెంట్ ఇన్ ఇట్ అనమాట. అంటే మనకు ఇండైరెక్ట్గా ఒక తెలిసిన విషయం ఏంటంటే ఏదైతే ఎయిర్ అనేది మన చుట్టూ ఉందో దట్ ఈస్ కంప్రెసిబుల్. సో అది కంప్రెసిబుల్ అవుతుంది కాబట్టి ఈ స్పాంజ్ అనేది కూడా కంప్రెస్ అవుతుంది. కానీ ఏదైతే పదార్థం ద్వారా ఈ స్పాంజ్ అనేది తయారైందో అది సాలిడ్, ఇట్ ఈస్ ఎ ప్యూర్ సాలిడ్. అర్థమైందా? కానీ ఆ పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క అరేంజ్మెంట్ వల్ల దాని లోపల కొన్ని హోల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ హోల్స్లో ఏముంది? ఎయిర్ ఉంది. ఎయిర్ ఉంది కాబట్టి ఈ ఎయిర్ అనేది కంప్రెసిబుల్ కాబట్టి అందువలనే మనకు ఆ స్పాంజ్ అనేది కంప్రెస్ అవుతుంది. కానీ ఏదైతే పదార్థం ఒక స్పాంజ్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నామో అది మాత్రం సాలిడే. మీకు అర్థమైందా? సో వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ వేరియస్ ఎగ్జాంపుల్స్. వీ కంపేర్డ్ this cube with water, we understood the properties of సాలిడ్, అవునా? తర్వాత మనం ఏం చేస్తాము? చాక్ పీస్ని తీసుకున్నాం, ఇది కూడా సాలిడే అని ప్రూవ్ చేసాం. అలా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకున్నాము, దట్ ఈస్ ఆల్సో సాలిడ్ అని ప్రూవ్ చేసాము. అండ్ సిమిలర్లీ we took sugar in different containers, we got to know that sugar is also a solid, and sponge which doesn't look like a solid because it is compressible, but still we proved that it is a solid అని ప్రూవ్ చేసాం. ఎందువల్ల సాలిడ్ అన్నాం? దాంట్లో ఉన్న పదార్థం అనేది సాలిడ్, కానీ ఆ పదార్థం ద్వారా ఈ స్పాంజ్ ఏదైతే తయారైందో ఆ తయారు చేసే ప్రక్రియలో
దాంట్లో కొన్ని ఎయిర్ హోల్స్ అనేవి ఉన్నాయి, అందువల్ల అది కంప్రెస్ అవుతుంది, అంతేగాని ఆ పదార్థం వల్ల కాదు. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్ దిస్? అండ్ ఇన్ దిస్ సెషన్ వి కంప్లీట్లీ అండర్స్టూడ్ ఒక సాలిడ్కి గల ప్రాపర్టీస్ ఏంటనేది మనం తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే సాలిడ్స్ విల్ హ్యావ్ డెఫినెట్ షేప్ అన్న విషయం తెలుసుకున్నాం, సాలిడ్స్కి ఒక డెఫినెట్ వాల్యూమ్ ఉంటుందని తెలుసుకున్నాం, అండ్ సాలిడ్కి ఈజ్ నాట్ కంప్రెసిబుల్ అన్న విషయం మనం తెలుసుకున్నాం, అండ్ సాలిడ్స్ డు నాట్ డిఫ్యూజ్ ఇన్ టు వన్ అనదర్ అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. సో ఈ ప్రాపర్టీస్ వల్ల ఓవరాల్గా సాలిడ్ ఈజ్ వన్ సింగిల్ రిజిడ్ ఎంటిటీ అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం. వీటికి అన్నిటికీ గల కారణాలు ఏమని తెలుసుకున్నాం? వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అంటే వాటిలో ఉండే పార్టికల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వల్ల వీటికి ప్రాపర్టీస్ అనేవి వచ్చాయి. అర్థమైందా? సో సాలిడ్ హ్యావ్ ఇట్స్ ప్రాపర్టీస్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పార్టికల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సాలిడ్. అర్థమైందా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.